హై ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అంటే సమ్మర్ సీజన్ అనేది బోర్డ్స్ అనేది ఎలా కేరింగ్ చేయాలని చాలామంది తెలియకపోవడం అంటే బోర్డ్స్ అనేది చనిపోవడం జరుగుతుందండి. చాలామందికి ఏంటంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే వీటికి అనేది పచ్చిగా అనేది కొన్ని మనం ఏర్పాట్లు చేసుకోవాలండి. అది తెలియకపోవడంతో కూడా మనకి అనేది బోర్డ్స్ అనేది చనిపోతాయి. మెయిన్గా అనేది మనకి సమ్మర్ సీజన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకి అనేది ఆల్రెడీ ఎండలు కూడా కొంచెం ఎక్కువ ఉంటున్నాయి, లోన కూడా ఒక్కబెడుతుంది. అలాగే బోర్డ్స్ కూడా మనకి అనేది మీరు గమనిస్తే బోర్డ్స్ కూడా కొంచెం ఆవేశం వచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయండి మీకు అనేది. దానికి ఏంటంటే సమ్మర్ సీజన్ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం అనేది బోర్డ్స్ని ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో మనం ఎప్పుడు అనేది మనం చూసుకోవాలండి. మార్నింగ్ టైంలో అనేది బోర్డ్స్ అనేది హెల్తీగా ఉన్నాయి లేవా, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం చూసుకోవాలి. అలాగే సమ్మర్ సీజన్ అంటే మీరు 3 times అయితే వాటర్ అయితే మార్చాలి, కంపల్సరీ 3 times అయితే మార్చాలి. ఎందుకంటే మార్నింగ్ వాటర్ పెట్టిన తర్వాత మీరు అనేది మళ్ళీ మధ్యాహ్నం చెక్ చేసుకోవాలి వాటర్ అనేది హీట్ ఎక్కిందా లేదని చెప్పేసి. చెక్ చేసుకున్న తర్వాత మీరు అనేది మళ్ళీ మధ్యాహ్నం కూడా వాటర్ మార్చాలి. మీరు ఎలాగని చెప్పేసి ఫ్రిడ్జ్ వాటర్ అయితే వేయకూడదు, అంటే కూలింగ్ వాటర్ అయితే వేయకూడదు. మన నార్మల్ వాటరే, మన ఇంట్లో ఉన్న వాటరే మనం వేసుకోవాలి. మామూలుగా చల్లగా ఉన్న వాటర్ వేసుకోవాలి తప్ప కూలింగ్ వాటర్ అయితే ఎవరో ఏకండి బోర్డ్స్ అనేది. ఎందుకంటే కూలింగ్ వాటర్ తాగితే వాళ్ళకి అనేది మళ్ళీ ఏమవుద్దంటే లోన బాడీలో అనేది హీట్ జనరేట్ అయిపోయి మళ్ళీ వాటికి అనేది ఆవేశంలాగా వచ్చి బోర్డ్స్ అనేది చనిపోవడం జరుగుద్ది. అలాగేంటే మనకి సమ్మర్ సీజన్లో ఏమవుద్దంటే బోర్డ్స్ అనేది అంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ సమ్మర్ సీజన్ ఎలా కంటిన్యూ అయ్యే కొలది ఏంటంటే ఫుడ్ తగ్గిస్తే వాటర్ ఎక్కువ తీసుకుంటాయి. మనం ఏదైనా సరే సమ్మర్ సీజన్ అనేది వాటర్ బట్టే మనకు అనేది బోర్డ్స్ అనేది సర్వే అవుతాయి మన దగ్గర అనేది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ అంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటాయి. సమ్మర్ సీజన్ నడిసే కొలది ఏంటంటే మనకు అనేది ఫుడ్ అనేది తగ్గించేసి వాటర్ తీసుకుంటాయి. కాబట్టి వాటర్ అనేది మనం ఏంటంటే 3 times కూడా మంచి వాటర్ ఇచ్చుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్ ఏంటంటే మనకనేది ఈ మంత్ పోతే, అంటే ఈ నెల పోతే నెక్స్ట్ మంత్ నుంచి మనకు అనేది గాలి వేస్తాయి కదండి. గాలి ఏంటంటే మనకు అనేది ఏంటంటే వడగాలి వేస్తాయండి మనకు అనేది, అంటే వెచ్చగా గాలి వేస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే మన బోర్డ్స్ అనేది ఇంట్లో పెంచుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంట్లో పెంచుకున్నా సరే మీరు అనేది మ్యాక్సిమం అంటే గాలి తెగే ప్లేస్ పెట్టుకోవాలి, లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకోవడం చేయాలి కంపల్సరీ కూడా. ఎందుకంటే ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు వర్షాలు ఎంత గట్టి పడ్డాయో ఎండలు అంత గట్టి ఎండలు కూడా అంత గట్టి కాస్తాయి. కాబట్టి మనం అనేది ఈసారి మాత్రం చాలా కేరింగ్ అయితే మనం తీసుకోవాలి బోర్డ్స్ గురించి. పెంచేవాళ్ళు అయితే మాత్రం మీ దగ్గర 10 బోర్డ్స్ ఉన్నా పర్వాలేదు, 1 బోర్డు ఉన్నా పర్లేదు, కానీ మనం కేరింగ్ చూసుకుంటే మనకు అనేది సమ్మర్ సీజన్ అనేది మనం అనేది బోర్డ్స్ని కాపాడుకుంటే నెక్స్ట్ సీజన్ అనేది మనకి ఈజీగా సర్వే అయిపోతాయి. మీకు అర్థమైంది అనుకుంటానండి. నెక్స్ట్ ఏంటంటే మనం అనేది అవుట్డోర్లో పెంచేవాళ్ళు కంపల్సరీ కూడా మీరు బరకలు ఎక్కువ యూజ్ చేసినా సరే బరకల పైన అనేది క్లాత్లు అయితే వేయండి. ఎందుకంటే బరక అనేది హీట్ ఎక్కిపోవడంతో ఏమవుతుంది, ఇప్పుడు నేను చూసినప్పుడు మీకు ఉదాహరణ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది అవుట్డోర్ కదండి, అది అనేది అంటే ఇది సేడ్ కింద ఉంటుంది, అది గూడు అనేది బరక వేసాను. కానీ సమ్మర్స్ అంటే వచ్చే నెల నుంచి ఎంత సేఫ్టీగా ఉన్నా సరే నేనైతే పైన క్లాత్ వేస్తాను. ఎందుకంటే ఏ నిమిషానికి ఏం జరుగుతుందో చెప్పలేదు. ఎందుకంటే ఒక రోజు ఎండ టెంపరేచర్ ఎక్కువ ఉండొచ్చు, ఒక రోజు ఎండ తక్కువ ఉండొచ్చు. కానీ మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది ఏంటంటే ఈ రోజు ఎండ తక్కువ ఉంది కదా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. ఆ టైంలో మనం పనికైతే వెళ్ళిపోతుంటాం. మధ్యాహ్నం సడన్గా టెంపరేచర్ పెరిగిపోయింది అనుకోండి, బోర్డ్స్ చనిపోతాయి. అందువల్ల అంటే మనం అనేది కంపల్సరీ కూడా మనం ముందుగా సేఫ్టీ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ అనేది ఈ సమ్మర్ సీజన్లో మీరు ఫుడ్ మాత్రం చాలా మీరు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఏ పడితే పెట్టకూడదు సమ్మర్ సీజన్ అనేది. వీళ్ళకి అనేది నాకు తెలిసిన తర్వాత మీకు ఏంటంటే డైరెక్టర్ చెప్తున్నాను, మీకు అనేది కూరలో ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే సమ్మర్ సీజన్ అనేది ఏంటంటే ఫుడ్ ఎక్కువ తీసుకోబట్టి వాటర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఫుడ్ కూడా మనం మంచి ఫుడ్ ఇచ్చుకుంటే మనకు అనేది హెల్తీగా ఉంటాయి. ఫుడ్ తక్కువ తీసుకున్నప్పుడు మనం ఏ పడితే పెట్టేస్తే మనకు అనేది వీళ్ళకి అరగకపోవడం, వాటర్ ఎక్కువ తాగడం, ఫుడ్ అనేది తక్కువ తినడం ఏంటంటే ఫుడ్ డైజెషన్ అవ్వక వీళ్ళకి అనేది బ్రీతింగ్ అంతగా చనిపోతాయండి బోర్డ్స్ అనేవి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. అనుభవం లేకుంటే నేను చెప్పను. చాలామంది చెప్తారు సమస్యలు ఆకేర్చండి అది కాదండి. మెయిన్గా బోర్డ్స్ అనేది మనం ఎలా కాపాడుకోవాలో చెప్పాలి. ఎందుకంటే బోర్డ్స్ చనిపోయినడికే ఆ బోర్డు బాగా అనేది తెలుస్తుంది మనకు అనేది. ఎందుకంటే ఇలాంటివన్నీ మేము ఏంటంటే నేను గత 8 సంవత్సరాలు పెంచుతున్నాను కాబట్టి ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ అనేది స్టార్టింగ్లో నేను పడ్డాను. ఆ ప్రాబ్లమ్స్ మీరు పడకూడదని వీడియో చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే మనకనేది మెయిన్గా మనకనేది సమ్మర్ సీజన్ ఏంటంటే బోర్డ్స్ని మనం అనేది మార్నింగ్ కనిపెట్టాలి. నెక్స్ట్ మధ్యాహ్నం టైంలో కూడా కనిపెట్టాలి. మధ్యాహ్నం టైంలో కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేదు భయ్యా నేను ఇంటి దగ్గర ఉండట్లేదు భయ్యా వర్క్కి వెళ్ళిపోతుంటే మాత్రం డెఫినెట్గా మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. మధ్యాహ్నం టైంలో బోర్డ్స్ని అయితే కంపల్సరీ చూడమని చెప్పాలి. అట్లా మూమెంట్ అనేది ఎలా ఉంది అంటే ఫ్రీగా ఉన్నాయా, ఫ్లయింగ్ అవుతున్నాయా, లేదంటే డల్గా ఉన్నాయా, నెక్స్ట్ ముడుచుకున్న పక్కకి కూర్చుంటున్నాయా, లేదంటే ఈ ఆవేశం వచ్చినట్టు బోర్డుని 2 రెక్కలు విడిచిపెట్టుకొని 2 రెక్కలు అలా విడిచేసి కొంచెం ఆవేశం వచ్చినట్టు ఉంటుందా అలాంటివి చూడాలి. అలాగే సమ్మర్స్ ఏంటంటే కరెక్ట్గా మధ్యాహ్నం 12-1 గంటకి ఎలాంటి ఏంటంటే బోర్డ్స్కి అనేది హీట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి స్నానం అయితే చేయొచ్చకూడదండి. చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్ సీజన్లో బోర్డ్స్ అనేది ఏంటంటే బాగా ఆవేశం ఎక్కువైపోతున్నాయి, నెక్స్ట్ ఏంటంటే హీట్ తట్టుకోలేకపోతుందని చెప్పేసి వాటర్ తడిపేస్తే అది ఏమవుద్దంటే ఇంకా ఇట్లంటే అట్లకి అనేది హీట్ ఎక్కువైపోయి చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే సడన్గా హీట్ ఉన్న దాని మీద మనం అనేది వాటర్ వేస్తే అట్లకి అనేది ఆవేశంలోకి వచ్చేసి ఒక మూలను కూర్చొనిపోయి చనిపోతాయి. ఇది కంపల్సరీ చనిపోతాయి. మనం చేయవలసింది ఆ టైంలో మనం తీసుకొచ్చి
ఇంట్లో పెట్టుకొని వాటిలో అనేది కొంచెం ఒకవేళ ఏసీ ఉంటే ఏసీ లేదంటే ఫ్యాన్ కలిసి మనం పెట్టుకుంటే తగ్గుతుంది. కానీ మీరు అంత హీట్లో ఉన్నప్పుడు దానికి అనేది వాటర్ అనేది తానం చేయించకూడదు. తానం చేస్తే వెంటనే జ్వరం వండుకున్నది దానికి అనేది. జ్వరం స్టార్ట్ అయ్యి తర్వాత రొంప దగ్గు వచ్చి 2 డేస్లో చనిపోద్ది. ఈ ప్రాబ్లం ఉన్న జరుగుద్దండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉన్న మన అనుభవం అయితే చెప్పాం. ఎందుకంటే మనకు అది అలవాటు కాబట్టి తెలుసు కాబట్టి అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి. ఈ మాత్రం జాగ్రత్తగా చేసుకుంటే బోర్డ్స్ అనేది మన దగ్గర చాలా ఫ్రీగా సర్వ్ అవుతాయండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. మెయిన్గా మళ్ళీ చెప్తున్నాను, ఎండలు అయితే ఈసారి చాలా గట్టిగా ఉంటాయి. బోర్డ్స్ అయితే కేర్గా చాలా బాగా చూసుకోవాలి. మీరు 100 రూపాయలు కొన్నా 1000 రూపాయలు కొన్నా నెక్స్ట్ 10,000 కొన్నా సరే బోర్డే కాబట్టి మీరు లవ్ బోర్డ్స్ అనేది చాలా బాగా చూసుకోవాలి. చూసుకుంటేనే మన దగ్గర సర్వ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ వీడియోస్ అనేది ఇక్కడ కంటిన్యూగా వస్తూ ఉంటాయండి. మీరు అనేది ఎంకరేజ్మెంట్ చేయండి. డెఫినెట్గా మీరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు నాకు తెలుసు కాబట్టి. కానీ మీరు ఎంకరేజ్మెంట్ అంటే కొంచెం లైక్లు అనేది బాగానే వస్తున్నాయి, కానీ కామెంట్ అయితే రావట్లేదు వీడియో అనేది ఎలా ఉందని. కానీ కామెంట్లో కొంచెం చేయండి. లైక్ అంటే లైక్లు ఇంకా ఎవరు చేయకపోతే లైక్ అయితే చేయండి డెఫినెట్గా అనేది. ఇంకా మంచి కంటెంట్ అనేది మనం తీసుకురావడం జరుగుద్ది మన ఛానల్ అనేది. మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ వీడియో కానీ ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంటుందండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేది మన ఛానల్ ఇంకా వస్తూ ఉంటాయి. ఎలాగంటే మధ్యలో షార్ట్స్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. బట్ షార్ట్స్ అనేది అంటే మీకు నచ్చితే డెఫినెట్గా షార్ట్స్ కింద కానీ కామెంట్ చేయండి. ఒకవేళ షార్ట్స్ కానీ నచ్చకపోతే మరి నేను ఇంకేం చేయలేను, షార్ట్స్ అయితే ఆపేస్తాను. అలాగే బోర్డ్స్ గురించి షార్ట్స్ చేయమంటే ఏమైనా చేస్తానండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.